హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు నేను ఒక చిన్న ఇన్స్టాగ్రామ్లో ఒకటైతే చూశాను. అదేంటంటే ఒక ఒక ఆడామ బావిలో నీళ్లు తోడుకుంటూ ఒక కుండ వచ్చి, అంటే కుండలు కదా అప్పుడు పాతకాలంలో, ఆ కుండ వచ్చి మింద పెట్టుకోవడానికి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనుకునింది. కానీ అక్కడ ఎవరు లేరు. అదే దారిలో వెళ్తున్న శ్రీకృష్ణుడు చూసింది. కృష్ణ కృష్ణ అని పిలిచినా కానీ కృష్ణుడికి వినిపించింది, కానీ పలకకుండా అలానే వెళ్ళిపోయాడంట. ఇదేంటి కృష్ణుడు పిలిచినా కానీ పలకలేదు అని ఆలోచించుకుంటూ తనే ఎత్తుకొని పెట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తను ఇంటికెళ్ళి ఆ గడప ముందు వచ్చి కృష్ణుడు అయితే ఉన్నాడంట. కృష్ణుడు వచ్చి కూర్చోంటాము అని ఆడికి వెళ్ళిన తర్వాత ఆ కుండ వచ్చి కింద దింపి నుంచి హెల్ప్ చేస్తానని కిందికి దింపాడంట. అప్పుడు ఆమె అడిగిందంట కృష్ణుడిని, కృష్ణ, ఇంతకుముందు నేను బావి దగ్గర పిలిచాను, అసలు నీకు వినిపించిందో వినపడలేదో తెలియదు, కానీ నువ్వు పలకకుండా అయితే వెళ్ళిపోయావు, కానీ ఇక్కడ నేను పిలవలేదు, కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనే విధంగా అడిగిందంట. అప్పుడు నేను తల్లి, నేను భారం పెంచేవాడిని కాదు, భారం తీర్చేవాడిని. అక్కడ నేను నీ మీద అది పెడితే నేను భారం మోపినట్టు అవుతుంది, ఇప్పుడు ఏంటంటే భారం దించినట్టు అవుతుంది, అందుకే తల్లి అనే విధంగా అయితే చెప్పాడంట కృష్ణుడు. ఇది మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.